మళ్ళీ తడబడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్లోబల్ సమ్మిట్ వేదిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మాట తడబడి అబస్సు పాలయ్యారు. సమ్మిట్లో భాగంగా తెలంగాణ సినిమా రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వేదికపై తనను తాను పరిచయం చేసుకుంటూ తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ, ఏవియేషన్ మంత్రి అని చెప్పుకున్నారు. ఏవియేషన్ శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్న విషయం తెలియకుండా తను ఆ శాఖ నిర్వహిస్తున్నట్టు చెప్పుకున్నారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తన అభిమాన హీరోయిన్ జెనీలి అని చెప్పుకున్నారు. ఓరి నాయన ఎంకన్నా ఏదో బయట కనపడ్డు కానీ అటగడే 30 ఏళ్ళ రాజకీయంలో ఉన్నాడుగా. 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంటాయా జనీలి అంతే. అభిమాన జనీలి అని చెప్పుకున్నా. ఆమె సినిమాలు వదలకుండా చూస్తానని చెప్పారట. జనీలి సినిమా వదలకుండా చూస్తారట. మంత్రి మాటలు నెట్టింట్లో వైరల్గా మారాయని చెప్పేసి కూడా ఒక అదంటే మొత్తానికైతే ఏవియేషన్ సంబంధించిన దాంట్లో అక్కడ రామ్మోహన్ నాయుడే కదా పైన, మేబీ ఐ థింక్ రామ్మోహన్ నాయుడు ఆ ఇంటికి ఏదో ఉందట, పోయి చూసినా పోయారు వెంకన్న గారు మంత్రి గారు. ఆ రోజు బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఏంది మన ఫ్లైట్లన్నీ రద్దు అవుతున్నాయంట, టైం పోతలేవంట. ఏవియేషన్ మినిస్టర్ మీరే కదా. సరే ఇక మన సినిమా ఆటోగ్రఫీ మంత్రి కూడా మీరే. ఇక రోడ్లు ఆ తర్వాత భవనాలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏదో నడుస్తూ ఉంటుంది కానీ కొంచెం దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందుల పాలవుతున్నామని ఒక అర్జెంటుగా ఒక తెలంగాణలో ఒక వార్ రూమ్ పెట్టి, ఏవియేషన్ మంత్రి కదా మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఏవియేషన్ మంత్రి కాబట్టి హైదరాబాద్లో ఇక్కడ సెక్రటేరియట్లోనో ఎక్కడనో మంచి వార్ రూమ్ పెట్టేసి వీలైనా తొందరగా ఇండిగో సమస్యని పరిష్కరించాలి మీరు. అవసరమైతే ఆ జనీలే మీ ఫేవరెట్ హీరోయిన్గా జనీల గారిని కూడా పిలిపించి ఇండిగో మధ్య భారత ప్రభుత్వం మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం అయితే చేయండి. ఏడికి పోవడం, ఏదో ఒకటి అనడం, దొరికి రావడం. మొన్నేమో ఐటీ మినిస్టర్ అంటాడు, అంతకంటే ముందేమో పవన్ కళ్యాణ్ సినిమా ఆడిని అని అంటాడు, అంతకంటే ముందరేమో నీళ్లు వాటర్ కలిసింది అంటాడు. ఇప్పుడేమో కొత్తగా ఏందో మరి నాకు అర్థం కావట్లేదు సార్. అంటే బేసికల్గా మంచి నాయకుడే ఉండే, మరి ఎందుకు ఇట్లా ఏంటో మరి వెంకటరెడ్డి అన్నకే తెలవాలి, చూడాలి. మరి ఇక భవిష్యత్తులో ఇవాళ ఏవియేషన్ మినిస్టర్ అయితే రేపు ఎల్లుండో ప్రధానమంత్రి అవుతాడు. మరి తర్వాత ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ కూడా అయ్యే అవకాశాలు కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి, ఆయన మాటల్లో ఉన్నాయని చెప్పేసి కూడా మనకు కూడా అర్థమవుతా ఉంది.